అధికారం దిగాక ఎదురు దెబ్బలు ఎట్లుంటాయో బీఆర్ఎస్ నాయకులకి తెలుస్తున్నాయి. మొన్నటిదాకా కాంగ్రెస్ వాళ్ళని, బీజేపీ వాళ్ళని ఎవరినైనా సరే కేసుల్లో పెట్టి ఆటాడినటువంటి వాళ్ళని ఇప్పుడు కేసులు వెంటాడుతున్నాయి, నోటీసులు వెంటాడుతున్నాయి, ఆస్తుల మీద దెబ్బలు వెంటాడుతున్నాయి. జీవన్ రెడ్డికి 2 రకాలైనటువంటి ఇసులు. ఆర్టీసీ కాంప్లెక్స్ సంబంధించి 7 కోట్లది. అదే సందర్భంలో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 45 కోట్ల రూపాయల దాకా చెల్లించమన్న నోటీసుల ద్వారా ఆర్థికంగా పూర్తి సంక్షోభంలో పడినటువంటి పరిస్థితి. జీవన్ రెడ్డిది అయితే మధ్యలో శ్రీనివాస్ గౌడ్ సోదరుడు తాజాగా ఒక అటాకింగ్ కేసు నమోదు కావడం, ఎఫ్ఐఆర్ నమోదు కావడం ఒక ఎత్తు అయితే, మల్లారెడ్డి మీదన అక్కడ ఉన్న భూముల్ని మొన్ననే కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు తీసుకున్నారంటూ తన మీదన కబ్జా కేసు, ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదైతే ఇప్పుడు మరొక బీఆర్ఎస్ నాయకుడికి సినిమా చూపెడుతున్నారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుటుంబ సభ్యులు రైస్ మిల్లుల్లో అధికారులు తనిఖీలు చేశారు. 70 కోట్ల విలువైన ఏదైతే సీఎంఆర్ ధాన్యం మాయమైనట్టు గుర్తించారు. అట్లాగే 9 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని తేల్చి కేసు నమోదు చేశారు. ఇటీవల ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తీసుకున్న రుణానికి 45 కోట్ల తర్వాతన ఇది అతిపెద్దదైనటువంటి ఫైనాన్షియల్ ఇష్యూ అవుతోంది.